రేవంత్ రెడ్డి లంగా పచ్చి లంగా వాడు ఇది వరకు నీళ్ళు ఎడుతులేదు ఎందుకైనా కానీ ఇస్తాను నీళ్ళు ఇప్పుడు పైపు లైన్ ఇది వరకు చెరువు నింపుతాను ఐడి ఇప్పుడు కూడపనిస్తాడు తీనిస్తాడా ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు లబ్ధి పొందిలా మీరు అన్నిటికీ మంచిగానే ఉన్నాం అన్నిటికీ మంచిగానే ఉన్నాం దేవైనా రైతు బంధం కూడా వేసి ఇది వరకు ఎత్తాడు కొంతమందికి ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు గుంట భూమి లేదు లేదు మా గుంట భూమి లేని కూడా పైసలు ఎత్తాను వేసిండా రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ ఇప్పుడు నీళ్లు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చినప్పుడు మా బాయిలు కూడా ఎండిపోలే సారు మా బాయిలు కూడా ఎండిపోయి ఇప్పుడు బాయిలు ఎండిపోయినాయి చూడుపో గిడిపోయి ఇప్పుడు ఎండిపోయినాయి చూడిపోయి నువ్వు గీడిపోయి ముందుకు వాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ అయితే రాడు మళ్ళీ రాడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డిని కోరుకుంటలేరు వానికి ఏనా తోట ముఖం పట్టుకొని అనువంట అంత నేను పోయి ముఖం పట్టుకొని అనువంట అంటా అన్న భయపడే మంచిగా చేస్తాను కాదే పనులు ఇప్పుడు చెప్పాడా హైదరాబాద్ గవర్నమెంట్ భూమి అమ్ముకోమని పేరు అరే ఎవరైతే అమ్ముకోమని చెప్పావు అలా జింకలు కూడా తెచ్చిపోయినా బిల్లెట్తో నొక్కుతా అంటే మన అవదాం పంచమని ఐదాం పంచిందా మనం ఎత్తనే గెలిచిండుగా కేసీఆర్ అప్పు చేసినట్ట అప్పు చూపి ఎక్కడ చూపించండి చూపాను అప్పు చూపాను అప్పు మంచి జనాన్ని మనిషికి తెచ్చి కడదాం వచ్చాటే వచ్చాను సిద్ధంగా ఉన్నాం పోనీ మాట్లాడుతాను కానీ రేపు రమ్మని వస్తుంది సిద్దిపేట రమ్మంటాడా ఎక్కడ రమ్మంటే అక్కడికి కాదే పెద్ద ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సరే నేను రేవంత్ రెడ్డి సార్ చెప్పాలా ఇట్లా చెప్పు ఏమని చెప్పాలి ఇట్లా అన్నాడు సొప్పర్ రాజా అని చెప్పు సన్న పాప సొప్పర్ రాజా అని చెప్పు నేను సర్వే గురించి వచ్చిన జనాలు ఏమనుకుంటున్నారు ఎట్లుంది పరిస్థితి రేవంత్ రెడ్డి సార్ చెప్పిన హామీలు అందరికి నెరవేరుస్తుందా లేదా దానిపైన నేను వానకాలం మండినాయి ఆశకి లేకనే పైన చెప్పా రేవంత్ కొంచెం మొక్క నుండి నీళ్ళు అంటే నీళ్ళు అప్పుడు బాయిలో కూడా వెళ్ళినాయి ఆశకి మక్కలన్నీ అయ్యారు చూడు అవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ పుష్కలం నీళ్లు ఫుల్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అందుకనే మేము నీళ్లు ఇస్తలేమో అన్న వయసు వచ్చాడా మన వయసు నేను కూలలే అంతేనా అసలే కూలలే చెప్తా ఉన్నాడు అరే అట్టే చెప్తాడు దునియా బొంకుతాడు ఇప్పుడు మీకు ఏం తక్కువ చేసిండు రేవంత్ రెడ్డి చెప్పు ఏం తక్కువ అనిపిస్తాను అదే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇవ్వలేదా ₹1 మాఫీ చేసిండు ఇది వరకు కాదు ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు ఇస్తలేడా ఏంటి 6 గ్యారెంటీ ఏది బస్సు ఫ్రీ బతుకం పెట్టి ఎందుకు ఆడవాళ్ళకి ఇచ్చేందుకు మొగల పని ఆడోళ్ళ ఉరకాల మా మొగల పని ఆడోళ్ళ ఉరకాల బస్సు ఇప్పి పెట్టినావు అంటే మంచిగా లేదా అది ఎందుకో పెట్టాలి ఫ్రీ మేము పైసలు పెడతాం మా నిల్చుండాలి వాళ్ళ సీట్లు ఆడోళ్ళు అంతేనా సరే ఇప్పుడు బస్సు పథకం గురించి చెప్పినావు ఇంకోటి రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తే ఇతను 3 సార్లు ఇస్తా అని చెప్పి రైతు బంధు ఒక్కసారి కూడా ఇంతవరకు ఇవ్వలే పడే బిడ్డ మీకు మా బిడ్డలకు మంచికి ఎక్కడున్నారా పట్ట చేసిన ఆయన గెలిచిన కాలం ఇంత పట్ట చేసిన వాళ్ళకి ₹1 కూడా ఇవ్వలేదు వరకు అంతేనా రైతు బంధు కూడా గోయిందా అంతా గోయిందే ఓకే ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా ఏమన్నా నాకు పెన్షనే లేదు ఇంకా నా పెన్నానికి తోడు కాలు పెన్షన్ ఇస్తాను ఫస్ట్ ఇల్లు ఇస్తాను పేరు వచ్చింది సెకండ్ సారి ఇల్లు పేరే లేదు నాది వచ్చి హైదరాబాద్కి వచ్చారు ఫోటో దించుకున్న పేరు ఇల్లే లేదు అన్నారు ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు కూడా ఇస్తా ఉన్నాడు కదా ఏమి ఇస్తాడు కడసల్లకుండా ఇస్తే కట్టుకుంటారు లేకపోతే సపరేకుంటారు అంతేనా అంతే ఇంకేం కలబడతాం ఆయన ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు ఆదరిస్తలేరు జనాలు ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ని ఓడగొట్టి ఇంటికి పంపించలేదు కదా మళ్ళీ కేసీఆర్ ఆగు ఇది ఒక్కసారి చూద్దామనే వాళ్ళు వేసిర్రటు ఈయన ఆ పని బాగా చేస్తాంటే పెద్ద చేసుకొస్తాను అందరిని ఆడే మంచిగా చేసిండే సారు నువ్వు సిద్దిపేట సార్ హరీషావా ఏ కథం అయిపోయింది కథ నిన్నుడు గిదాలో మక్కలు వాడిని గైటికి ఇట్టుంటాదే కాలువ లేక ఇది మైసమ్మ చెర్ర కాలువ తీయమంటే అలా కాలువే లేదు ఆ చెర్రలు ఉంటే మా బాయిలో దంగయి ఎన్నో గితకింత పైపులు ఎత్తాను తోడతోటి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు కేసీఆర్ అప్పు చేసిన దానికే మేము కట్టడానికే సరిపోతా ఉన్నది ఆమ్దాని ఎక్కడ లేదన్నట్టు ఎప్పుడు చేసినాడు కేసీఆర్ అప్పు రేవంత్ రెడ్డి కూడా బయట ఎక్కడైనా పోతే అప్పు తీసుకోవడానికి పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు ఏమద్దాం మరి ఎందుకంటారు నేనంటే అన్ని అనలేను ఎందుకంటారు దొంగ చూసినట్టు చూస్తానని రేవంత్ రెడ్డినా ఏమో నీలాంటోలే చెప్పాలి నేనే చెప్తానే ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుకుంటే పోయి రికార్డు మా పోవాడు ఆయనకు అంతేనా ఇప్పుడు నువ్వు సూపర్ రాజా గిట్టాను సన్నా పాప అని మళ్ళీ పోయి చెప్తాను ఏంటి రేవంత్ రెడ్డికి నాకు ఇల్లు ఇవ్వకుండా సరే ఆయన కొలివాడు అంతేనా నాకు ఇందిరమ్మ గెలిచినప్పుడు అదే ఇల్లు కొనుక్కున్నా గణనే వాడేస్తున్నాం ఓ పర్రగా కప్పుకుంటున్నాం ఇంకేం చెప్తాం 4 బిడ్డలు లగ్గాలు చేస్తారు ముసలి ఆయన పోయిన మంచిగా చేసిండు బొమ్మడి చేసిండు అంతేనా నువ్వు నన్ను తెచ్చినారా సాటి పోయి
అన్నాడు గిట్టాన మంచిగా చేసిండు ఆయన. ఇప్పుడున్న అతను ఇంకా ముసుర్ర పండుగ ముంగట్నే ఉన్నది అయినది. ముసుర్ర పండుగ ఒక్క సంవత్సరం గెలిచి ఇంకా ముసుర్ర పండుగ ముంగట్నే ఇంకో 4 సంవత్సరాలు చేయాలద్దా మరి ఇంకేం అది వరకు ఏర్పాటు. కేసీఆర్ బతుకమ్మ సీరియల్ ఇచ్చేది ఇంకా అది కూడా లేదు. మన రేవంత్ రెడ్డి కాదు కాదు అప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మరి ఏమన్నా ఇయ్యచ్చుగా. ఒక్క బస్సు ఫ్రీ అంటే బస్సు ఫ్రీ ఎక్కితే ఉన్నది, కండక్టర్లు దప్పుడు, డ్రైవర్ దప్పుడు, వచ్చిన మంది కొట్టుకునుడు, తండుకునుడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు పోయిరు, ఇష్టం లేని వాళ్ళు ఊకున్నారు. పని లేని వాళ్ళు పోటరి, పని ఉన్న వాళ్ళు పోటరి. ఇప్పుడు బస్సు ఫ్రీ అయితే ఎట్లుంటది? బాగాలేదు కదా. రేవంత్ రెడ్డి సార్ చేయబట్టి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాలువలో. పంటే లేదా? అంతేనా? మాకు వాగుపంటి నీళ్ళు వచ్చేది 2 ఎకరాలు ఉన్నది, పారేది ఆయనతో వారలేదు. ఇప్పుడు మొత్తమే లేదు. 2 లక్షలు మాఫీ చేస్తాను, 2 లక్షలు చూద్దాం మాఫీ చేయాలి. అవునా? మీకు మహిళలకి నెలకి 2500 కూడా ఇస్తామని చెప్తా. ఏమీ లేవు, ఇయ్యలే. అంటే మీరు ఏం లబ్ధి పొందలే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో? ఏమున్నది? ఏం లేదు. బస్సు ఫ్రీ పొందినాం, అది ఒక్కటే పొందినాం మేము. అంతేనా? అదొక్కటే పొందినాం. ఇప్పుడు ఊర్లో ఏమనుకుంటామా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు అవి వస్తున్నాయి కదా. అనుకుంటాను మేము ఏమనుకుంటాను. ఎందుకనే? మాకేమున్నదిగా, మాకేమున్నది? అంతేనా? పంట లేదు, పైరు లేదు, ఏమి లేదు. వరి పెట్టుకున్న వరి కూడా ఎండిపోయింది. 10 సంవత్సరాలు ఎట్లుండే పంట? జర మంచిగా ఉన్నాయి. కాలువకు నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేసీఆర్ చేయబట్టే కాలువలో నీళ్ళే రాలేదు అసలు 10 సంవత్సరాలు అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. నిజంగానా? కాళేశ్వరం కూలిపోయింది. అయ్యో వచ్చినాయి సారు, పంటలు పండించుకున్నారు. పంటలు పండించుకున్నాం. ఈ ఏడు వండలే. అంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి పండలే నిజంగా.